ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రానున్నటువంటి 3 రోజుల తరువాత తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కురనున్నటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి చలి తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో క్రమేణా తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత 4 రోజులుగా చలి తీవ్రత పెరిగినప్పటికీ రానున్నటువంటి 2 రోజుల పాటు కొనసాగి క్రమేణా తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో దాదాపుగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటి సమయంలో. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడి మధ్యాంధ్ర మీదుగా తెలంగాణ జిల్లాలకు విస్తరించడంతో గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఫిబ్రవరి మొదటి వారం చివరి భాగంలో దాదాపుగా ఈ వర్షాలు 3-4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. చలి తీవ్రత కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలు పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం, ఆ తర్వాత రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు వ్యాప్తంగా దాదాపుగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పొడి వాతావరణం, ఎటువంటి వర్షాలు ఉండవు. ఇది ప్రస్తుతానికి ఉన్న తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.